బయట న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరి 10:30కు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. ఈ మేరకు ఈడీ అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి లైవ్ ద్వారా తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. ఇవాళ ఏదైతే అక్రమ కేసులో ఫార్ములా ఈకి సంబంధించి ఏసీబీ విచారణకు మొన్న హాజరయ్యారు. ఇవాళ మరొకసారి ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. ఈడీ విచారణకు ఏ విధంగా ఏసీబీ విచారణకు ఏ విధంగా హాజరయ్యానో ఈడీ విచారణకు కూడా హాజరవుతా. ఇందులో ఎలాంటి తప్పుదం చేయలేదు, ఎలాంటి అక్రమ లావాదేవీలు చేయలేదు. ఇందులో ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వయంగా చెప్పింది. ప్రభుత్వంలోని మంత్రి కూడా ఇందులో జస్ట్ ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కడ కూడా అక్రమ లావాదేవీలు జరగలేదని చెప్పేసి మంత్రి చెప్పిండు. ఆ మంత్రి మాటలు కావచ్చు, ఇక్కడ స్వలాభం కోసం పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఔన్నత్వాన్ని, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా తీసుకొచ్చాను. అందుకు అనుగుణంగానే ఫార్ములా ఈను దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందే విధంగా తీసుకొచ్చారు. ఇవాళ ఏదైతే ఫార్ములా ఈకి సంబంధించి ఖచ్చితంగా నేను విచారణకు హాజరై జరిగిన అన్ని విషయాలు చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేకూర్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఏం లబ్ధి చేకూరింది అనే విషయాలపైన కూడా నేను స్పష్టత ఏసీబీ అధికారులకు ఇచ్చిన, ఇవాళ ఈడీ అధికారులకు ఇచ్చిన. ఎంత విచారణకైనా ఎదుర్కొంటా ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తూనే తెలంగాణ ఖ్యాతిని మరింత దేశవ్యాప్తంగా ఇమిడించేందుకు నేను ప్రయత్నం చేస్తానని చెప్తా. అయితే మనతో మాట్లాడడానికి సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగని. చెప్పండి అన్న, ఇవాళ ఎట్లా చూడొచ్చు ఈ విచారణలన్నీ కూడా? మనం చూసినాం కదా, కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఏం జరిగిందనేది వివరంగా చెప్పడం జరిగింది. మొన్న ఏసీబీ విచారణకు ఎట్లయితే హాజరై అన్ని రకాల సందేహాలను నివృత్తి చేస్తూ మళ్ళీ వాళ్ళకి విచారణకు సహకరించి ఎలాంటి అవరోధాలు లేకుండా బయటకు వచ్చిండ్రో, ఈరోజు కూడా ఈడీ అధికారుల ఎదుట కూడా సరైన సమాచారం ఇచ్చేసి బయటకు వస్తారనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకనంటే భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది దావోస్ లాంటి ప్రపంచ స్థాయి వేదికల మీద కేటీఆర్ అంటే ఒక ముద్ర వేసి, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ అయినా పరిశ్రమలైనా కానీ కేర్ ఆఫ్ హైదరాబాద్, కేర్ ఆఫ్ తెలంగాణ అనే విధంగా పనిచేసిన కేటీఆర్ గారి ఖ్యాతిని తగ్గించడానికి ఈ కుట్ర చేసిండనేది నేను చెప్తా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి అనట ఆయన తప్పు చేసిన మనిషి, 50 లక్షల రూపాయలతోటి బ్యాగుతో దొరికిన మనిషి, ఆయన దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మనిషి కాబట్టి కామెర్లున్న కంటికి ప్రతి రంగు పచ్చగానే కనిపించినట్టు ఇతరులు చేసే అన్నిట్లలో తప్పులు వెతికే రేవంత్ రెడ్డి తప్పకుండా ఆయన అనుకున్న పాచిక పారదు, ఆయన పతనం ఖాయం. ఈ రాష్ట్ర ఖ్యాతిని భారతదేశ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పనిచేసిన కేటీఆర్ గారి కృషిని కాదనలేం. ఇలా సెక్రటేరియట్ కావచ్చు, ఇలా టీ హబ్ కావచ్చు, ఇలా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాలు కావచ్చు, పోలీస్ అధికారుల కార్యాలయాలు కావచ్చు, ఇలా రోడ్లు కావచ్చు, అనేక మౌలిక వసతుల కల్పన చేసిన ఈ రాష్ట్రానికి అనేక అవార్డులు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అవార్డులను సాధించి పెట్టిన కేటీఆర్ గారి పేరును చెరిపేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏసీబీ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినమాట. అంటే రాష్ట్రంలో ఉందేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉందేమో బీజేపీ ప్రభుత్వం, రెండు ఒకటే అంచుకోవచ్చు అసలు? బరాబర్ రెండు ఒకటే. ఇద్దరు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ దోస్తీ కట్టినాయి. పని కట్టుకొని పోయి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని, కిషన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని, బండి సంజయ్ అందరూ కూడా కూడబలుకొని కేటీఆర్ గారి మీద ఈ కుట్ర కేసు మోపడం జరిగింది. ఈ కేసు నుండి ఎలాంటి ఆరోపణ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవరోధాలు లేకుండా కేటీఆర్ గారు బయటపడతారనేది నిస్సందేహం. అయితే ఇవాళ ఏదైతే విచారణ కావచ్చు, ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారు చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూడవచ్చు? ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉన్నాయి. మొన్న ఈ కార్ రేసింగ్ లాంటి మెక్సికో నగరంలో జరిగినాయి, అట్లాగే పట్నాలు నిన్న జెద్దాలో జరిగినాయి. ఇట్లాంటి ప్రపంచ స్థాయి అంటే అన్ని దేశాలు కూడా పోటీ పడి కోరుకునే ఇట్లాంటి అవకాశాలను, ఇట్లాంటి ఈవెంట్లను హైదరాబాద్కు తీసుకొచ్చి రాష్ట్రానికి పేరొచ్చే విధంగా ఆదాయ మార్గాలను చూపెట్టిన ఘనత కేటీఆర్ గారిది. ఇవన్నీ చూడలేక, ఈర్ష్యలేక ఆరోపణలు చేసి
దీనిలో ఏదో అవినీతి ఉందని వెతికే పనిలో పెట్టుకొని కుట్ర కేసుగా అంటే లేనిపోని పసలేని కేసుగా దీన్ని చూస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది ఈ కేసులో పసలేదు, ఎలాంటి ఇది లేకుండా బయటపడతారనేది ప్రజలు కూడా నిస్సంకోచంగా చెప్తా ఉన్నారు. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ ఏదైతే ఇటు ఈ ఏసీబీ విచారణ ఖచ్చితంగా మేము సహకరించాం, ఖచ్చితంగా ఈడీ విచారణ కూడా సహకరిస్తాం. ఇలా ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ ఏదైతే మేము ఈసీఆర్ ఫైల్ చేసామని చెప్తుందో అది ఖచ్చితంగా రెండు ఇటు కాంగ్రెస్లో ఉన్న ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చోటేబాయ్ బడేబాయ్ అని చెప్పుకుని ఇద్దరు కూడా ఒకటే అనేది వాళ్ళ స్పష్టమైపోయింది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ కుట్రపూరిత కేసులను వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడున్న నాయకులు ఆమోదించి అక్కడ కూడా కేసు నమోదు చేసి కేటీఆర్ను ఇరుకున పెట్టాలే, కేటీఆర్కు ప్రపంచ స్థాయిలో ఒక మంచి పేరుంది, ప్రపంచ స్థాయిలో అనేక సంస్థలు పోటీపడి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిచి వాళ్ళ దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిచిన ఘనత కేటీఆర్ అయితే అందుకు అనుగుణంగానే కావాలని ఒక పని కట్టుకొని ఆనాడు అక్రమాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తే ఇవాళ పరిపాలన ప్రారంభమైన నుంచి కూడా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్న కేటీఆర్ పైన ఈ విధంగా అబండాలేసి ప్రశ్నించే గొంతుకులను నొక్కాలని చూస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దీనికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కేసులు అన్నింటినీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ముందుకు పోతూనే ప్రజలకిచ్చిన హామీలపైన ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పేసి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటాగే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ మొన్న ఏదైతే ఏసీబీ విచారణకు హాజరయ్యారో ఆనాడు కూడా అన్ని వివరాలు ఇచ్చి ఆనాడు బయటకు వచ్చారు. ఇవాళ ఖచ్చితంగా ఈడీ విచారణకు కూడా హాజరవుతారు, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఫార్ములా ఈకి సంబంధించి నివృత్తి చేశారు, అనేక ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు కూడా నివృత్తి చేశారు మీడియా సమావేశంలో. ఇవాళ మరొకసారి కూడా ఈడీ అడిగిన దానికి కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో భాగంగానే ఫార్ములా ఈని తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. అందులో భాగంగానే మేము ఫార్ములా ఈ రేసు తీసుకొచ్చి దాదాపు 700 పైచులు కోట్ల పెట్టుబడులు ఇక్కడ తెలంగాణను ఆకర్షించే విధంగా చేశామని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ కేటీఆర్ చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే మేము ఆనాడు ఈ ఫార్ములా ఈని తీసుకొచ్చాం, అనేక రాష్ట్రాలు దేశాలతో పోటీపడి ఫార్ములా ఈని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాం, హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించాం. కానీ ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తారని మేము అనుకోలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. ఇవాళ ఖచ్చితంగా ఏసీబీ కేసుకు ఏ విధంగా హాజరయ్యారో ఇవాళ ఈడీ విచారణకు కూడా మరి కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కేటీఆర్ అక్కడికి చేరుకొని ఉన్నారు. శోభన్. రైట్లీ విల్, థ్యాంక్ యూ.